అందరికీ వందనాలు. నాకు 13 తారీఖు 10 నెల 2025 తారీఖున నా యొక్క రోగంను బట్టి నాకు వచ్చిన సమస్యను బట్టి డాక్టర్ గారు ఈ అబ్బాయి బతకడం కష్టం అన్నారు. ఆ యొక్క పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, నా యొక్క జీవితంలో జరిగిన శ్రమ, మరణకరమైన శ్రమ, నేను నిత్యజీవం మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఫ్రెండ్స్ దయచేసి అందరూ చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు యొక్క దీవెన మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది హై రిస్క్ లెటర్. ఇది హై రిస్క్ లెటర్ ఎందుకు రాయించుకున్నారంటే, నాకు ఇన్నర్ బ్లీడింగ్ అయ్యి, అంటే బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది. బ్లీడింగ్ ఎక్కువ రావడం వల్ల డాక్టర్లు ఏమన్నారంటే, ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయితే పేషెంట్ కోమాలో వెళ్ళిపోయి పేషెంట్ చనిపోతారు, కాబట్టి హై రిస్క్ లెటర్ మీద సంతకం చేస్తేనే జాయిన్ చేసుకుంటామన్నా. నేనైతే సెలబ్రిటీ కాదు, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి నేను బ్రతికి వచ్చాను. కాబట్టి నేను బ్రతికిన నేను యేసు ప్రభు కోసం ఏదో ఒకటి నేను చేయాలి. యేసుక్రీస్తు కోసం నేను ఆయన యొక్క రక్షణ సువార్త నేను ప్రకటించాలి. 1 కొరింథీ 9:16 ప్రకారం సువార్త ప్రకటించబడకపోతే, ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్పిన మాట నాకు ఆదర్శం. కాబట్టి సువార్త అందరికి చేరాలంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి. యేసుక్రీస్తు యొక్క దీవెన మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్.